ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్ నేతృత్వంలో షీ టీమ్స్ మహిళలకు భరోసా ఇస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 331 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. 6 నెలల్లో 2661 టీజింగ్, మిస్బిహేవ్ కేసులు నమోదు చేశాయి షీ టీమ్స్. మొత్తం 6129 కేసుల్లో 449 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. పోలీసులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో మఫ్టీలో షీ టీమ్స్ ఉంటూ పోకిరీల ఆట కట్టిస్తున్నాయి. మహిళల పట్ల జరిగే నేరాలు, ఫిర్యాదులు చేసే విధానంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి షీ టీమ్స్. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్ నేతృత్వంలో షీ టీమ్స్ మహిళలకు భరోసా ఇస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 331 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. 6 నెలల్లో 2661 టీజింగ్, మిస్బిహేవ్ కేసులు నమోదు చేశాయి షీ టీమ్స్. మొత్తం 6129 కేసుల్లో 449 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. పోలీసులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో మఫ్టీలో షీ టీమ్స్ ఉంటూ పోకిరీల ఆట కట్టిస్తున్నాయి. మహిళల పట్ల జరిగే నేరాలు, ఫిర్యాదులు చేసే విధానంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి షీ టీమ్స్. షీ టీమ్స్ పనితీరుపై మరిన్ని వివరాలు ధనరాజు లైవ్ లో అందిస్తారు. ధనరాజు, మహిళల రక్షణకు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? తెలంగాణలో చూస్తే మహిళా పరిరక్షణ కోసము షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ షీ టీమ్స్లను 331 షీ టీంలను కూడా ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మానిటరింగ్ కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి అంటే రాష్ట్ర తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ అయినటువంటి శిఖా గోయల్ నేతృత్వంలో కూడా ఇప్పటికే ఒక రివ్యూ కొనసాగించడం జరిగింది. అయితే తెలంగాణలో మహిళల పరిరక్షణ ధ్యేయంగా గాను ఈ షీ టీమ్స్ పనిచేసేందుకు గాను, అదేవిధంగా ఈవ్ టీజర్లు కావచ్చు, ఆకతాయిలు, పోకిరీలు బెడద నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు గాను కొన్ని హాట్ స్పాట్ కేంద్రాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించామని కూడా ఇటు డీజీ అయినటువంటి శిఖా గోయల్ చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మహిళల రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసినట్టయితే ఏదైతే క్రౌడ్ సంబంధించినటువంటి ప్లేస్ ఏవైతే ఉంటాయో, బస్ స్టాపులు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, కాలేజీలు వంటి ప్రాంతాలలో ముఖ్యంగా ఈ కాలేజీలకు వెళ్ళేటువంటి విద్యార్థులపైన వేధింపులు గురి చేసే పోకిరీలు, అదేవిధంగా మహిళలు మార్కెట్కి వెళ్ళేటువంటి మార్కెట్ ప్రాంతాలు కావచ్చు, మొత్తం ఈ క్రౌడ్ సంబంధించినటువంటి బస్ స్టాపులు వంటి ప్రాంతాలలో మహిళలు చాలా వరకు వేధింపులకు గురవుతున్నారు. కాబట్టి వాళ్ళపై ఏదైతే పోకిరీలు ఉన్నారో ఆ ఆకతాయిలపైన ప్రత్యేకమైనటువంటి ఫోటోగ్రఫీ కావచ్చు, అదేవిధంగా వీడియోగ్రాఫిక్ ద్వారా కూడా చిత్రీకరించి ఆ తర్వాత వచ్చిన కంప్లైంట్ ఆధారంగా వాళ్ళని ట్రేస్అవుట్ చేయడం ద్వారా కూడా ఇప్పటికే 6129 సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి. ఇందులో చూసినట్టయితే 449 ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం జరిగింది. వారిపైన 6 నెలలకు పైగా శిక్షతో పాటుగాను ఒక 1000 రూపాయలకు పైగా కూడా జరిమానా ఉంటుందంటూ కూడా ఇప్పటికే అడిషనల్ డీజీ అయినటువంటి శిఖా గోయల్ పలు కేసుకు సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే మొత్తం మీద చూసినట్టయితే ఈ హైదరాబాద్, సైబరాబాద్తో పాటుగాను రాచకొండ పరిధిలో చూసినట్టయితే మఫ్టీలో ఏదైతే క్రౌడ్ ప్లేస్లలో చూసినట్టయితే షీ టీమ్స్ చాలా వరకు మఫ్టీలో కొనసాగించి ఏదైతే పోకిరీలు ఉన్నారో ఆకతాయిలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కొనసాగించామని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో పలువురిని కూడా అంటే కొన్ని కేస్ స్టడీ చూసినట్టయితే కూడా ఎవరైతే మహిళలు ఆటోలో వెళ్తున్నటువంటి మహిళలు కావచ్చు, బస్ స్టాప్లో వెళ్తున్న మహిళలు కావచ్చు, వాళ్ళను రకరకాల అంటే 2 వీలర్ల పైన వెళ్తున్న మహిళను రకరకాల వికృత చేష్టలతోటి కూడా వాళ్ళను వేధించిన వారిని కూడా వారి బైక్ నెంబర్ ఆధారంగా కూడా కంప్లైంట్ చేసినటువంటి క్రమంలోనే వాళ్ళను పట్టుకోవడం జరిగింది. వాళ్ళను ఆ తర్వాత మైనర్లు అయితే కూడా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా కూడా మైనర్లను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చాము. అదేవిధంగా మేజర్లు అయితే ఖచ్చితంగా వారిపైన ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం పలు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి వారిలో మహిళా షీ టీమ్స్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ఇప్పటికే 331 మంది షీ టీంలతోటి కూడా ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళా భద్రతకు సంబంధించిన వ్యవహారాలపైన పరిరక్షణ కొనసాగిస్తున్నాం. అదేవిధంగా మహిళలతో పాటు, వృద్ధులతో పాటు మైనర్కి సంబంధించినటువంటి స్టూడెంట్లను కూడా ఈవ్ టీజింగ్, ఆకతాయిలు చాలా వరకు పోకిరీల బెడద నుంచి కూడా రక్షణ కల్పించడమే షీ టీమ్స్ యొక్క బాధ్యతగా ఆమె పేర్కోవడం జరిగింది. అయితే శిఖా గోయల్ నేతృత్వంలోనే ఇప్పటికే పలువురు సంబంధించినటువంటి ఎవరైతే ఈ ఆకతాయిలు కావచ్చు, పోకిరీల బెడద నుంచి
వాళ్ళు ఎవరైతే గురయ్యారో వారందరినీ కూడా భరోసా కేంద్రాల ద్వారా వారికి గైడ్లైన్స్ ఇచ్చి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అంటే ఏ రకంగా కంప్లైంట్ చేయాలి, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్తో పాటుగాను వాట్సాప్ నెంబర్ల ద్వారా ఎప్పటికప్పుడు ఫోన్ చేసినట్టయితే ఖచ్చితంగా షీ టీమ్స్ మీకు భరోసాను ఇస్తాయి. క్షణాల్లోనే మీ ముందుకు వచ్చి మీ ఫిర్యాదును స్వీకరించడంతో పాటుగాను పోకిరీల ఆట కట్టిస్తామంటూ ఇప్పటికే పేర్కోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో ఉన్నటువంటి 331 మంది షీ టీమ్ పర్యవేక్షణ క్రమంలోనే మొత్తానికి ఇప్పటి వరకు చూసినట్టయితే కూడా 449 ఎఫ్ఐఆర్లు బుక్ చేశాము. అదేవిధంగా 2120కి పైగా కూడా ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. ఇందులో చూసినట్టయితే మైనర్లను ప్రత్యేకించి చూసినట్టయితే 10,000 పైగా కూడా వారికి వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చామని కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. ఇక రాష్ట్రంలో ఇలాంటి అంటే పోకిరీలు ఆకతాయిలు ఎవరైనా ఇలాంటి చేష్టలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా వారి బెండు తీస్తాం, ఖచ్చితంగా వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే అడిషనల్ డీజీ అయినటువంటి శిఖా గోయల్ హెచ్చరిస్తున్నారు. పలువురికి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి ఏవైతే భరోసా కేంద్రాలు ఉన్నాయో 25 భరోసా కేంద్రాలు ఉన్నాయో వాటిని 35కు పెంచేందుకు గాను ఒక యోచన చేస్తున్నారు. అంతేకాకుండా షీ టీమ్స్ కూడా చాలా వరకు పటిష్టమైనటువంటి నైపుణ్యతను కలిగి ఉండేలాగా వారికి ఒక ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగాను వాళ్ళకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రాఫీ సంబంధించినటువంటి టెక్నాలజీ పైన అవగాహన, అదేవిధంగా సోషల్ ప్లాట్ఫామ్ మీద వచ్చేటువంటి అంటే ఫేస్బుక్, ట్విట్టర్తో పాటుగాను వాట్సాప్ వంటి వాటిపై ఫిర్యాదులను కూడా స్వీకరించి ఎప్పటికప్పుడు ఫిర్యాదులను తీసుకొని వెంటనే సత్వరంగా పోకిరీలు కావచ్చు ఆకతాయిలు ఉన్నటువంటి ప్రదేశానికి రీచ్ అయ్యేలాగా కూడా వెంటనే టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో కూడా వాళ్ళకు సరైనటువంటి శిక్షణ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసినట్టయితే గత ఏడాది కంటే చూసినట్టయితే ఇంకా పోకిరీలు కావచ్చు ఇలాంటి ఈవ్ టీజర్లకు సంబంధించినటువంటి కేసులు మాత్రం చాలా వరకు క్రమంగా తగ్గుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా వీటిపైన ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలతోటే వీటన్నిటిని కూడా అదుపులోకి తీసుకొచ్చి అదేవిధంగా ఈ మైనర్లకు సంబంధించినటువంటి పట్టుబడిన వారిపైన రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్లయితే వారికి తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఇలాంటి నేరాలు మహిళలపై సంబంధించిన నేరాలను అరికట్టడం, అదేవిధంగా ఈ ఈవి టీజర్లు ఏదైతే ఈవి టీజింగ్ చేస్తున్నారో వారికి వారి యొక్క ఒకవేళ కేసు బుక్ అయినట్టయితే ఖచ్చితంగా వారి యొక్క పాస్పోర్ట్ కావచ్చు ఇతర సంబంధించిన వ్యవహారాలపైన కేసులు బుక్ అయితే చదువుకున్న వాళ్లకు ఫర్దర్ సంబంధించినటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇబ్బందులు ఏర్పడతాయి అంటూ కూడా ఇప్పటికే శిఖా గోయల్ నేతృత్వంలో పలువురికి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారులతో పాటుగాను మొత్తం వివిధ షీ టీమ్కి సంబంధించినటువంటి బృందానికి కూడా పలు సూచనలు కూడా చేసి ఎవరైతే ఈవి టీజర్లను అదేవిధంగా షీ టీమ్కి సంబంధించినటువంటి పకడ్బందీ వ్యవహారాలపైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రివ్యూను కూడా కొనసాగించారు. ఈ క్రమంలోనే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 449 ఎఫ్ఐఆర్ బుక్ అయ్యాయి. 2021కి పైగా కూడా కేసులు నమోదైనటువంటి క్రమంలోనే మొత్తం మహిళల భద్రత పరిరక్షణే షీ టీమ్స్ కొనసాగుతున్నాయంటున్నారు.